రాత్రింబగళ్ళు ఒక తపనతో ఆయన పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజల కోసం, కుటుంబం కోసం మాత్రం కాదు ఆయన ఎప్పుడు కష్టపడింది. ఏదో ఒకటి ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలని ఆయన రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. దానికి నిదర్శనం పోలవరం. ఆయనది అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. 72% అవజేశారు 5 సంవత్సరాలు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు చేయలేరు. ఆయన నాయకత్వం కింద అయ్యింది పోలవరం ప్రాజెక్ట్. అట్లాంటి ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వం వచ్చి ఆపేసింది. ఆ ప్రాజెక్ట్ అయ్యుంటే మన అన్నదాతలకి వాళ్ళ భూమికి నీరు సరఫరా అందేది. మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండేవాళ్ళం. అదే కాదు, నదులు అనుసంధానం, రాయలసీమకి నీరు, అట్లాంటి అన్నీ ఆయన ఆలోచించి ప్రతి ఒక్కటి ఆలోచించి చేస్తారు. ఆయనకి తోసిందేదో గబగబ చేయటం, లేకపోతే ఆ ప్రాజెక్టుని తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ నుంచి ఏం కిక్ బ్యాక్స్ వస్తాయి అనేది ఆయన ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. ఆలోచించి ఉంటే గనక అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు, 53 రోజులు నిర్బంధించారు. అప్పుడే నిరూపించేవారు కదా ఈ ప్రభుత్వం. ఆయన ఏనాడు అది చాలు ఆయన నాయకత్వం గురించి రుజువు చేయటానికి. ఒక్క పైసా కూడా తినలేదు. అట్లాంటి మనిషిని వాళ్ళేమి రుజువు చూపించలేకపోయారు. 3,000 కోట్లు అన్నారు, తర్వాత 327 కోట్లు అన్నారు, 27 కోట్లు అన్నారు. ఇప్పుడు కూడా 27 కోట్లు ఎవరు అకౌంట్కి వెళ్ళింది అనేది చూపించలేకపోయారు. అట్లానే ఆయన నిర్బంధించిన తర్వాత ప్రజలు కానీ, స్త్రీలు కానీ, తెలంగాణలో ఉండే ఐటీ రంగంలో కానీ, యావత్ ప్రపంచంలో ముందుకొచ్చి ఆయన విడుదల చెయ్యాలని పోరాడారంటే అదే నిరూపిస్తుంది ఆయన నాయకత్వం గురించి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఇంకా మనం చూడబోం అట్లా ప్రజలు బయటకు వచ్చి పోరాడటం ఒక నాయకుడి కోసం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల కోసం. మీరే చెప్పండి, ఒక పరిశ్రమ అయినా వచ్చిందా? ఒక పరిశ్రమ వచ్చిందా అని మీరు ఆలోచించి చెప్పాలి. అది కూడా ఒక ఉద్యోగం కూడా తీసుకురాలేదు. పరిశ్రమ రానప్పుడు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, ఆ రాష్ట్రం అభివృద్ధి ఎట్లా చెందుతుంది, ప్రజలు సుఖశాంతంతో ఎట్లా ఉంటారు అనేది ఈ ప్రభుత్వం అసలు ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, వాళ్ళు ప్రజల్ని, మన తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని హింసించటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని అట్టం, ఇదే ఈ ప్రభుత్వం ఇదే చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మాత్రం ముందుకెళ్ళటలేదు. అట్లానే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఆంధ్రప్రదేశ్ అంటే చాలా గర్వంగా ఉండేది. మనం ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ అయ్యి గొప్పగా చెప్పుకోవటానికి. అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే నంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు దేనికోసం మిగులుతుంది చెప్పండి? గంజాయి, భూ కబ్జా, కల్తీ మద్యం, శాండ్ మాఫియా, ఇంకా చెడంతా ఈ ఆంధ్రప్రదేశ్లో దిగిపోయింది. ఇప్పుడు గంజాయి మీరే చూశారు, ఈ మధ్యన వైజాగ్లో 25 కేజీల గంజాయి దిగింది. వాళ్ళు వైజాగ్ని రాజధాని అంటున్నారు. ఏ రాజధాని? గంజాయి రాజధానిగా చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళు యువకులకి అలవాటు చేసి, ఆ యువకులు మన ఇంట్లో ఆడబిడ్డలకు కూడా అలవాటు చేసి, ఆడబిడ్డలను నిర్బంధించి అత్యాచారాలు చేసి వాళ్ళ మీద ఆ అత్యాచారాలు భరించక మన ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం చూసేది. అట్లానే కల్తీ మద్యంతో మన ఇంట్లో మగవాళ్ళకి అలవాటు అయ్యి అది తాగి తర్వాత వాళ్ళు అనారోగ్యం అయ్యి కొంతమంది చనిపోతున్నారు కూడా. అదే ఆ కుటుంబం కూడా ముందుకెళ్ళాక స్త్రీ కూడా చాలా అయోమయం పరిస్థితిలో పడుతున్నారు. రేపు ఎట్లా అనేది వాళ్ళు ఆ ఆలోచనతోనే దుఃఖంతో ఉండిపోతున్నారు. అందుకే నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మీరందరూ ఆలోచించాలి. రేపు మన భవిష్యత్తు ఏంటి, మన కుటుంబం భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్రం భవిష్యత్తు ఏంటి. ఒకప్పుడు మనం హిట్లర్ కింద, బ్రిటిషర్స్ రూల్స్ కింద ఇట్లా బ్రతికే వాళ్ళం. అవునా కాదా చెప్పండి? మన హింసించేవారు, నోరే ఇప్పినాళ్ళని తీసుకెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో, జైల్లో పెట్టేవారు. ఎందుకు? నోరెప్పరు, వీళ్ళు భయంతో నోరు మూసుకుని పడి ఉంటారని. ఇప్పుడు మనం నోరు మూసుకుంటే రేపు మన భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. అందుకే నేను ఈ నిజం గెలవాలనే యాత్ర ముందుకు తీసుకెళ్ళినప్పుడు నేను చాలా భయపడాను. ఎందుకంటే నాకు ఎప్పుడూ అలవాట్లేదు ప్రజల్లోకి వెళ్ళటం, రాజకీయాల్లో ఇట్లా మాట్లాడటం. నాకు నా కార్యకర్తలు, ప్రజలు చూపించారు ఆ ధైర్యం ముందుకెళ్ళటానికి. కానీ ఇవాళ నేను ఇక్కడ మళ్ళీ నుంచుంటున్నానంటే నా నిజం గెలవాలి ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. కానీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను ఇవాళ ఇక్కడ నుంచుంటున్నాను. మన ప్రజల కోసం మనం పోరాడాలి. ఇట్లా భయపడతా ఉంటే మనం ముందుకెళ్ళలేం. రేపు మన రాష్ట్రం ఏంటి, ఏమీ లేనప్పుడు ఏమవుతుంది? ఇంకా అత్యాచారాలు చాలా పెరిగిపోతాయి, నిరుద్యోగులు అవుతారు. నిరుద్యోగులు అయిన తర్వాత మీ అందరికీ తెలుసు మన రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అట్లానే మీ అందరికీ అంబేద్కర్ గారి కోట్ ఒకటి నాకు గుర్తుకొచ్చి నేను రాసుకొచ్చాను. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్స్, డ్రీమ్స్ ట్రాన్స్ఫర్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్స్ ఇన్ యాక్షన్. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఎప్పుడు ఆయన డ్రీమ్ చేస్తానే ఉన్నారు, చేస్తున్నారు కూడా. ఆయన ఆ డ్రీమ్నే విజన్ అంటారు. ఆ విజన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన ఎప్పుడు దాని గురించి ఆలోచించారు కనుక ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ ఆయన తీసుకోగలుగుతున్నారు. నేను ఎందుకు ఇది నాకు గుర్తుకొచ్చిందంటే, నేను చాలా వర్గాల ప్రజల్ని నేను కలిశాను. వాళ్ళతో నేను మాట్లాడాలంటే నాకు ఆ సబ్జెక్ట్ తెలియాలి. నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడు గవర్నమెంట్ దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. నా బిజినెస్ ఏదో నేను చూసుకునేదాన్ని, నా ట్రస్ట్ వరకు నేను చూసుకునేదాన్ని. నేను నా బ్యాక్ ఆఫీస్ టీమ్ని అడిగితే నేను వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళకి ఏం పథకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వండి అంటే నేనే ఆశ్చర్యపడిపోయాను. అన్ని పథకాలు ఆయన ప్రతి వర్గానికి ఆలోచించి ప్రతి వర్గానికి ఎందుకు తీసుకెళ్లారంటే ఆ వర్గం ప్రజలు వాళ్ళు దాంతో సంతోషంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి అని ఆ వర్గానికి, ప్రతి వర్గానికి ఆలోచించి తీసుకొచ్చారు. అదే కాకుండా ఇప్పుడుండే ఈ ప్రభుత్వం ఈ వర్గాలకు కూడా మేము ఇంకా అదిస్తాం ఇదిస్తామని నమ్మి మోసం చేసి వాళ్ళకి ఒక్క పథకాలు రాకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినవి కూడా వాళ్ళు ఇవ్వకుండా చేస్తున్నారు. కానీ దాని వెనకాల మీరు ఆలోచించాలి, ఆ డబ్బంతా ఏమయ్యింది అని.